క్షమించి వదిలేయమన్నాడు. యేసు ప్రభు క్షమించి వదిలేశాడా లేదా? ఒక పట్టుబడిన స్త్రీ ఆమె రాళ్ళతో కొట్టి చంపాలని ఆలోచన కలిగిన వారుగా అందరూ వచ్చారు. ఆమెను తోడుకొని వచ్చారు, పరిగెత్తించుకుంటూ వచ్చారు. ఆమెను చంపే సమయంలో, రాళ్ళతో కొట్టి చంపే సమయంలో యేసు ప్రభు వారు అక్కడ కనపడ్డాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే అక్కడ కనపడ్డాడో ఆ బిడ్డ అనుకుంది, అబ్బా నేను తప్పించుకున్నానులే, నాకు బోధకుడు ఇక్కడ కనపరిచాడు, బోధకుడు నన్ను బ్రతికిస్తాలని ఆలోచన చేసి ఏం చేసిందంటే అక్కడ నిలబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, బోధకుడా అన్నారు. చెప్పండి నాన్న అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారముగా, మోసే ధర్మశాస్త్రం ప్రకారముగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని లేఖనాలు రాసింది కదా అని చెప్తే, కరెక్ట్నయ్యా, రాయలేదన్నాడు అనుకో, వద్దన్నాడు అనుకో, చంపొద్దన్నాడు అనుకో, అక్కడ వాళ్ళందరూ యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసేటట్టున్నారు. అందుకోసం ఏం చేశాడు యేసు ప్రభు వారు? తెలివిగా ఏం చేశాడు యేసు ప్రభు వారు? రైట్, మీరు చేసింది కరెక్టే, అలానే చేయాలి, అలానే చంపండి అని చెప్పి ఏం చేశాడంటే మరొక మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఎవరు పాపం చేయకపోతే మొట్టమొదటి రాయి ఇస్తారండి, తర్వాత అందరూ కొట్టి చంపండి అని మళ్ళీ చూసి ఆయన నేల మీద రాసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు చూశారు వాళ్ళంతా, వాళ్ళ పాపాలు వాళ్ళకు కనపరిచాయి, వాళ్ళ దోషాలు వాళ్ళకు కనపరిచి ప్రతి ఒక్కడు రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు, అమ్మా అన్నాడు. అమ్మా అని ఎవరు నిన్ను శిక్షించలేదంటే, లేదు బోధకుడా, ఎవరు నన్ను శిక్షించలేదు అన్నాడు. మరి నేను కనుక నిన్ను శిక్షించను, ఈ రోజు నుంచి నువ్వు